మరి పోతాం అంటే మిషన్ దొరుకుతారా డేడు మా ఇయ్యాలంటే రేపన బట్టి రేపంటే సాయంత్రం బట్టి పొద్దున బట్టి నాగదు పైసలు ఇస్తామన్నా అత్తలేరు వానికి ఏం చెప్పినా మనం నైట్ గవే అవుతుంది వానికి నిబ్బగాలలో కోసిరు వాళ్ళ పోతున్నా మనకు వాడిని పోయేది మనకైతే దిగుతుంది దిగేది వాడిని ఒకసారి కలిసి మాట్లాడాలి వాటితో అడుగుదాం ఒకసారి నిన్న రమ్మని నిన్న వస్తాను పొద్దున అంటాడు నైట్ కోటర్ ఇచ్చిన రేపు పొద్దున వస్తాడు ఇవాళ వర్షం పడి వరంతా అన్నది అత్తనే లేడు ఇవాళ అత్తలేడు ఏం చేద్దాం ఆ దేవుడు రాబోదు ఇంకో దగ్గర అంటే మరేంటగా దున్నువాళ్ళు వేరే పోతా బాట్లాడుకొని బాయికాడికి రా నాకు కూడా నువ్వు పోతా ఎంతరా మరే 200 ఇద్దరికి 100 రాదురా 100 దున్ను వాళ్ళు ఎట్లా పిరవుండే దొరకయి అంతేనా పోయి మరి రేపు వస్తాం కానీ సరే రేపు అయితే ఇప్పుడు రారి పోతాను నేను అటే వెళ్ళిపోతాను ఇప్పుడు ఎప్పుడు గిదే బండి మీద తిరుగుడు గిదే ఆవులు బర్రెలు పాలు వ్యవసాయం గిదే బతుకుమింది ఇక వానికి ఒక ఫోన్ సెట్ చేయాలమ్మా సెట్ చేద్దాం వానికి పూర్తి సెట్ చేసి ఆవులు అమ్మిద్దాం అమ్మిద్దాం మన పైసలన్నీ ఓడకూడదు బుల్లెట్ బండి మనతో ఆడుకోవాలి మన పైసలు పూర్ని క్రియేట్ చేద్దాం అంతే పూర్లెక్క మనం మెసేజ్ పెడదాం గంతే అని ఆడుకుందాం మామూలు అంతా పని తీసిన పెట్టినా బాగా పని కాబట్టి జరగరాదే అరే చండి ఇక మిషన్ ఫోన్ కూడా చేసినావా మనకి ఇంత మందు పడుతుందా పొద్దుగా వర్షం పడినట్టుంది కొంచెం అందుకోరా ఒక్క నిమిషం పని రాసరా బండి కొన్నాం అనుకో మంచి పిల్ల కూడా మంచి సెట్ అవుతుంది ఆవు ఈనటట్టు దొరుకుతలేదు తమ్మి 4-5 రోజులే వనవాసం అవుతుంది ఏం చేయాలి అన్న మిషన్ ఎప్పుడు వస్తుంది దేవుడు గారు వేయండి వచ్చిన వాళ్ళు అందరు ఇదే అన్నారు కాబట్టి నాకు కింద ఉన్నాయి ఒక రోజు మొత్తం నాదే పడతాయి కొత్తనే పోతున్నాడు నువ్వు కూడా మెల్లరాడికి బదిలాడు రమ్మని అమ్మాలి ఎవరు లేకపోతే ఎవరి బండి పంచారు చేసారు మనకు ఒక 4ని క్రియేట్ చేద్దాం లేడీస్ డిపి పెడదాం అంతే లేడీస్ డిపి పెడదాం మనకి హాయ్ బాయ్ అని మెసేజ్ పెట్టాలి వాని పాల బీర్లు అంతా దుబ్బిపోదాం మొత్తం ఒక బండి పంపించి మొత్తం మన ఊరంతా తిప్పాలి ఫోన్ చేయి పొలం ఇక పోతే ఇంటి పక్కన పోయి బుగ్గడు తిని మళ్ళీ రావాలి సాయంత్రం ఒక్కడైతే
అవన్నీ వేరబట్టే మీరు కాసేపు పడుతుందిగా మనం అన్నట్టుగా బెర్రె గురి కట్టుకుంటూ కొడతాను వాడు. ఇదే మంచి ఛాన్స్ మనకు. ఫస్ట్ మెసేజ్ పెడదాం. తర్వాత ఫోన్ మెసేజ్ పెడదాం. ఖతం. ఓకే లిఫ్ట్ చేస్తారు కట్ అవుతుంది. ఎవరు కొత్త నంబరు వాట్సాప్ లా డీప్ చేంజ్ చేసి ఒకసారి మెసేజ్ చేద్దాం. ఒకసారి వాయిస్ మెసేజ్ హలో చండి కావాలి మొత్తం కింద మెసేజ్ వచ్చిందిగా. హలో చండి హలో చండి అగో నా కాల్ మెసేజ్ అవుతుంది. ఆడోళ్ళు వీళ్ళు వాళ్ళు పూర్ మెసేజ్ చేసినట్టున్నది. హలో చంటినా ఎవరు మీరు? హలో ఎవరు మీరు? చంటిని నేనే. మీరెవరు? పూర్ నడుంది నేను సెట్ చేయాలి. ఇక పూర్ మంచిగా ఉన్నది. డీపీ సెట్ చేసిరే. హలో చండి నిజంగా అమ్మాయి లెక్క నచ్చింది. మొత్తం మళ్ళా మెసేజ్ పెట్టినాయా? మళ్ళా వస్తాను. కాల్ మీ మెసేజ్ చెయ్యి. ఒకసారి ఫోన్ చేయి ఇంటికన్నా ఉన్నా ఫోన్ చేయి. 3 days later. హలో చెప్పు. చండి ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడే బాయ్ కాడికి వచ్చిన అరటి పండు తింటాను. నిన్నవా? తిన్నా. విన్నావా? తిన్నా. ఏమైంది? నిన్న మొన్న ఫోన్ చేయలే మరి? అందుకే ఫోన్ చేయలేదు. చెరవచ్చి పడుకుంటే నువ్వే గుర్తుకొస్తున్నావు. అవును. సరే మంచి టాబ్లెట్ వేయించి మంచిగా చూపెట్టుకో. చూపించుకుంటా. ఫోనేనా? మనం కలుసుకోవద్దా? కలుద్దాం. నువ్వు ఎప్పుడంటే అప్పుడే వస్తా. కొద్దామా? రేపు అంటే మా దోస్తుకు చెప్తుంది మరి ఆవులకు పెండేది ఏమని ఆ పాలు అని చెప్పి వస్తుంది. నువ్వు పక్కా చెప్పు, రేపు కలుస్తాం. సరే కలుద్దాం. ఎక్కడికి రావాలి? రేపు కరీంనగర్ వెళ్తాం. వస్తా రేపు పొద్దున. ఇప్పుడు మా దోస్తుకు ఫోన్ చేసి చెప్తా. బిర్యానీ తినిపిస్తావు మరి? తినిపిస్తా బిర్యానీ. నీకంటే ఎక్కువ నువ్వు ఏదంటే అదే తినిపిస్తా. చికెన్ లాలిపాప్ ఏంటి? బిర్యానీ కదా? నిజం తెలియదు. నీ బిర్యానీ అనుకుంటానా? సరే వస్తా పొద్దున్నే. సరే మరి బాపత్తాను. ఉంటాను. సరే బాయ్. చిన్ని అవ్వ పూర్రమ్మనే అవ్వ పాయింట్ ఏమో చినిపాయే. బండి లేదే, ఎక్సెల్ బండి ఉండే. ఎట్లా ఎక్సెల్ బండి వేసుకోతే ఇజ్జ పోదు వచ్చి పూర్ర దగ్గర. ఒక మలక రిబ్బన్ కానీ అన్న బండి అడదామని. పెద్ద బండి ఉంటాయి అప్పట్లో ఉన్నాడు కాదు. పనున్నది పోవాలి రేపు. జర కర్మేరాకు వేస్తారు రేపు అత్త. జర కర్మేర రేపు పనున్నా అర్జెంట్. మా వాళ్ళు ఫోన్ చేస్తారు. నిజంగానే పోతాను కరీంనగర్. మన ప్లాన్ వర్కౌట్ అయ్యేటట్టున్నది. గట్టిగా పడుతున్నారు. చిన్న బండి కావాలి రేపు. కర్మేర అయితే పని ఉన్నది. నీకు ఎప్పుడన్నా బండి నడిపే మొగనా? నడపచ్చే మెల్ల అత్త. ఇది గిర్ర బండి తమ్ముడు. నడపచ్చే మెల్ల అత్తనే. నాకే పని ఉన్నది. ఏమైంది? ఏమైంది? గట్టున ఏమైంది?
ఏ గరిబ్బన దగ్గరికి అయినా బండి అడుగుతలేడు బండి నడిపోతుంది ఎవరో ఏమైంది రూపాయలు బండి అడితే బండి లేదట గీడు గాయనని బండి అడిగాడు నీ రేంజ్ ఏంది నీ కథ ఏంది 15 రోజులు బండి కొనాలంటే పాలకేన్ విలువ కాదు వాని బండి. ఇట్లా వేసాను ఇక అరే మీ మామ దగ్గర బండి ఉంది, ఒకటి మాట్లాడు. జాన్మా దగ్గర బండి ఉంది, మాట్లాడన్నారా బుల్లెట్. ఈ 15 రోజుల పాల బిల్లు కాదురా బండి కొనాలంటే. కొందామే ఇక ఒక ఆవు అమ్మినా 2 ఆవులు అమ్మినా మంచిగా నాకు బండి ఇవాళ బండి సెట్ చేయి. ఇట్లా నువ్వు మాట్లాడదాం, మా జాన్మా ఉన్నాడు బండి సెట్ చేస్తా. ఫోన్ కొట్టురా, ఫోన్ కొట్టు. బండి కాడి వేరు మనం అవసరంగా చూద్దాం దా. నువ్వు ఎందుకురా మేము లేవా రా, నువ్వు అసలు బండి కొంచెం ఉన్నదిరా. అన్న 2 ఆవులు ఏనా నాయ బండి తిప్పి సరే సరే నేను ఉన్నా కదా చూసుకుంటా. ఏ ఇగో కట్టిన అలా ఏ నెల తింటాయి జబర్దస్త్ ఆవులు, రోజు నేను చూస్తూనే ఉండే వాటిని. ఎంత ఏమంటావు ఏ రాదు 2 లక్షలు. ఏ మన కాడ బేరమైంది ఎంతో కొంత, మన కాడ బేరమైంది తర్వాత చూసుకున్నాం కానీ. చూడు చూసి కొంచెం ఏ ఇంకా గంతే లక్కల పడ్డావు నువ్వే. బండి సంగతి చూద్దాం. బండి అమ్ముతా అన్నమాట, మాట్లాడదామని మరి ఎందుకు అమ్ముతావు బండి? కార్ తీసుకుందామని ఇక బండి నాకు బోర్ కొట్టింది ఇక మోర్ తిరిగింది. అయితే మనకి చంటిగాడు ఉన్నాడు కదా, చెట్టు వాడు బండి కొంటాడట. మాట్లాడదామని వచ్చిన ఇద్దరం. మరి ఎంత చెప్తావు రేటు? నేను 85K అంటున్నా. అంటే ఎంత 75,000? 90,000. 90,000. సరే మరి బేరం చేద్దాం. మరి రమ్మన్ రమ్మంట. మంచిగా కూడా దిగుతాను బండి కదా. హలో ఎందుకు చెప్తాను. ఏమైంది మనోడు పట్టుకొస్తావా? ఆయన మనోడు 1,20,000 అంటాడు కానీ 1,10,000కి సెట్ చేసినాం. మరి సెట్ చేసినాం వాడిని పట్టుకురా చంటి గారిని. సరే తొందర మన జాన్మా వాళ్ళ ఇంటికి రారి. అరే ఇర్రా వీళ్ళు ఇంకా అత్తలేదు. ఆయనే 1,20,000 అన్నాడు. 1,20,000 అంటే 1,10,000కి సెట్ చేసిన. మళ్ళీ ఆయనకి వినబడుతుంది చెప్పకూడదు. మంచి బండి, కొత్త బండి. అరే చంటి బుల్లెట్ నీకు మంచి సెట్ నేను మొత్తం నీకోసం మంచి రేంజ్కి బుల్లెట్ పక్కరా జానీ. ఇయో ఆయన నమ్మకంతో పైసలు ఇచ్చారు. మరి బండి అయితే పర్ఫెక్ట్ ఓకేనా? కరెక్ట్ బండి చూసుకో, పైసలు బరాబర్ ఉన్నాయి. అన్ని పైసలు కరెక్ట్ ఉన్నాయి. బండి తీసుకోరా. సరే బండి చాలా మనకి మరి దీనికి కిక్కులే కానీ ఎట్లా స్టార్ట్ చేయాలి? ఇక్కడ రా ఇక్కడ జానీ రాత్రికి ఇది మరి 10,000 అయితే మరి మంచినే ఇప్పుడు పోయి మనిషికి 1,000 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నా. 10,000 ఉన్నాయి. ఎంత 10,000? పూర్వం బాగా తాకిరా మంచిదా? నీళ్ళు నీళ్ళు నీ అవ్వన 2 ఆవులు అమ్మించిన బండి కొనిచ్చి ఏమైనా కాల్ చేతులు రేపు కరిమేరు పోవాలి. ఎట్లా పోవాలి? మంచిగా పోయేదానికి పైలంగా పోవాలి. కానీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.